ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈసారి ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం. తెలుగు మాసాలలో అతి విశిష్టమైనది శ్రావణ మాసం. ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతి నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు, ఆశ్వేజం దుర్గా నవరాత్రులు, మొత్తం ఈ 12 మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు. ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది. స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది. మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి 5 సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు. అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది, చాలా మంచి పండుగ, వారం, నెల అని చెప్పాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది. ముత్తైదులకు వాయినాలు, తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు అన్నీ విశిష్టమైనవే. శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు. కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం. ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసినులకి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం 10 కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు. శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు విశిష్టమైనవే. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం. ఏ కారణం చేతైనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. తరువాత శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు 4 చాలా విశిష్టమైనవి. శని చేత బాధపడుతున్న వారు అంటే అర్ధాష్టమ శని, మధ్యస్థ శని, ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు. ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి వస్తోంది. శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. ముత్తైదువులను పిలిచి వారికి పండు, తాంబూలం, గాజులు, జాకెట్ గుడ్డ, మంగళగౌరి వ్రతం అయితే కాటుక, గాజులు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి చేతనైతే జాకెట్ గుడ్డ పెట్టాలి. అదే ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఆచారం ప్రకారం కొంతమందికి 5 సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం 5 ముత్తైదువులే ఉంటారు.
కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి 5 ముత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15 మంది, నాలుగో సంవత్సరం 20 మంది, ఐదో సంవత్సరం 25 మంది ముత్తైదువులు పెరుగుతారు. వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరి వ్రతం చేసుకోవాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి. అలాగే 7 శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని. జాతకంలో ఏలినాటి శని దోషాలు ఉన్నవారు, అర్ధాష్టమ శని ఉన్నవారు, అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బాధల నుండి తప్పించుకోగలుగుతారు. రెండవది వృషభ రాశి. దీనికి అధిపతి శుక్రుడు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి శ్రావణ మాసం చాలా అనుకూలంగా ఉన్నది. ఆగస్టు నెల వీరికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ సభ్యుల సహకారం చాలా ఎక్కువగా ఉంది. వీరి విజయానికి కారణం వారి కుటుంబ సభ్యులే అని చెప్పవచ్చు. వీరు అభివృద్ధిలోకి వస్తున్నారు అంటే వీరి వెనకాల వీరి కుటుంబ ప్రోత్సాహం, సహకారం, వారి దన్ను వీళ్ళకి ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అందువల్ల వీరు ఆ కుటుంబంతో ఉండే వ్యవహారాలని సమగ్రంగా జాగ్రత్తగా చేసుకుంటూ వారి సహాయ సహకారాలని పొందుతూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ వారితో ఆనందంగా గడపాలి. వారితో సహాయంగా ఉండాలి. పెద్ద మొత్తంలో రాబడి ఉంటుంది. వీరికి ధనాదాయం బాగుంటుంది. ఏ వృత్తి చేసేవారికైనా సరే అభివృద్ధి ఉంది ఈ నెలలో. అలాగే వ్యాపారం చేసేవారికి కూడా మంచి అభివృద్ధి ఉంది. అయితే చేసే వ్యాపారంలో మంచి చెడులు గ్రహించుతూ మోసానికి పాల్పడకుండా న్యాయబద్ధమైన వ్యాపారం చేసినట్లయితే వీరికి మంచి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందువలనంటే కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం సహజంగానే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తికైనా, అది ఆడైనా మగైనా, వాళ్ళ కుటుంబమే వాళ్ళకి బలం. ఇంట్లో మనకి ఎంత గొడవలు ఉండి బయట మనకి ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా, అది కుటుంబంలో మనకి మానసిక శాంతి లేనప్పుడు ఎంత డబ్బున్నా, బయట ఎంత పేరున్నా అవి మనకు ఉపయోగానికి ఏ వ్యక్తికైనా రావు. వీరు కుటుంబంతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చాలా విజయంగా ఉంటాయి. ఎందువలనంటే ఉద్యోగానికి అప్లై చేసిన వాళ్ళకి, కొత్తగా ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి మంచిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసిన పనికి తగిన ఫలితాన్ని పొందుతూ విజయావకాశాలని పొందుతారు. వీరు ఏ పని తలపెట్టినా కూడా చాలా విజయంగా ఉంటుంది. ఏ పని అడ్డం అనేది లేకుండా జరిగిపోతుంది. వ్యాపారంలో కూడా మంచి ధనలాభం వీరికి వస్తుంది. ఆలోచనలు, వీరు ఏ రకమైన ఆలోచన చేసినా వాటిని కార్యరూపం పెట్టదలుచుకున్నప్పుడు అవి మంచిగా కార్యరూపాన్ని దాలుస్తాయి. మిగిలినన్నిటికంటే వీరికి ఈ మాసంలో కుటుంబపరమైన సహాయ సహకారాలు, కుటుంబ అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటెండ్ అయ్యే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు దొరుకుతాయి. అలాగే ఉద్యోగస్తులకైతే వారు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే రాస్తారో దాంట్లో ఉత్తీర్ణతను సాధించి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తే అందులో పాస్ అయ్యి వారు పదోన్నతిని పొందే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో కనపడుతుంది. రాజకీయ రంగం వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఈ నెలలో బాగా వచ్చే అవకాశం చాలా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సహకారం ఉంటే భార్యాభర్తలు ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటారు. విభేదంగాతో ఉన్న స్నేహితులైన, ఇదివరకు నుంచి ఇప్పటి వరకు విభేదంగా ఉన్న స్నేహితులైన ఇప్పుడు కలిసే అవకాశం చాలా ఉంది. సంతానం కూడా చాలా
అభివృద్ధిలోకి వస్తారు. వీరు సంతానం మాటలు వినడం, వారు తల్లిదండ్రుల్ని గౌరవించడం ఈ నెలలో వీరికి జరుగుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వీరికి చాలా ముఖ్యం. వీరు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు అమ్మవారిని, గౌరీదేవిని, అలాగే మహాలక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహానికి పాత్రలు అవ్వడం మంచిది. అట్లాగే శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేసి శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ఆయనకి పూజలు చేయడం వల్ల వీరికి ఎటువంటి కష్టాలు లేకుండా అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా శ్రావణ సోమవారాలు కూడా శివాభిషేకం చేయడం చాలా మంచిది. శని భగవాన్ని ఇబ్బంది నుండి తప్పించుకోవాలి అంటే శివాభిషేకం చాలా ముఖ్యమైన పరిహార ప్రక్రియ. శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి. శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు. శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత. మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం. ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని, కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు. అలాగే సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు. తరువాత 9/8/2024 నాగపంచమి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తారు. తర్వాత 15/8/2024 ఇది మన జాతీయ పండుగ, స్వాతంత్ర దినోత్సవం. ఇది మన ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి. 16/8 వరలక్ష్మి వ్రతం. 19/8 రాఖీ పౌర్ణిమ. దీన్నే జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. జంధ్యాల పౌర్ణిమ అంటే బ్రాహ్మలు, రాజులు, వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు. ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి. 22/8 సంకటహర చతుర్థి. జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహర చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం. 26/8/2024 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు. ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వాటి విశిష్టత.